ఇప్పుడు నెక్స్ట్ ఇవి కాకోకుండా మీరు ఇంకా ఏమేమి చేస్తున్నారు? మేము ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద ఎత్తున చేస్తూ ఉండేది 2 కార్యక్రమాలు. ఒకటి వచ్చి బ్యాంబూ ఎదురు ఫైబర్తో చేసిన పేద పిల్లలకి శానిటరీ నాప్కిన్స్. ఓకే. బ్యాంబూ ఫైబర్తో శానిటరీ నాప్కిన్స్ చేయించి ఈరోడ్ అండ్ సేలంలో అండ్ కోయంబత్తూరులో చేయించి అది ప్రభుత్వ పాఠశాలలో 21 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి అమ్మాయికి అందే విధంగా పంచుతున్నాం. ఈ 21 గ్రామాల పాఠశాలలో ఎందుకంటే ఈ 21 గ్రామాల పాఠశాలలో మా అమ్మ 13 ఏళ్ళ నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి నాకు యాక్సెస్ ఉంది. ప్లస్ అనంతపురంలో ఉండే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూలు కాలేజ్లో కూడా ఈ శానిటరీ ప్యాడ్స్ పంచుతున్నాం. సో ఇది ఏమంటే ఒక 3 లక్షల ప్యాడ్స్ పంచాలనే ఒక ఉద్దేశం. 3 లక్షల ప్యాడ్స్ అంటే చాలా పెద్ద నెంబర్ అనిపిస్తుంది కానీ 3 లక్షల ప్యాడ్స్ అంటే సంవత్సరానికి తీసుకుంటే కేవలం ఒక 4,500 నుంచి 7,000 మంది అమ్మాయిలకి మనము సంవత్సరం పొడవునా ఇస్తే అది ఇవ్వడం. సో ఎందుకు బ్యాంబూ ప్యాడ్స్? కాస్ట్లీ కదా. ఎస్ కాస్ట్లీనే, కానీ ఇప్పుడు మామూలు శానిటరీ ప్యాడ్స్లో ప్లాస్టిక్ ఉంటుంది. ఆ శానిటరీ ప్యాడ్స్ ఆడవాళ్ళు వాడి పడేసిన తర్వాత అది భూమిలో కలిసిపోవడానికి 110 నుంచి 120 సంవత్సరాలు పడుతుంది ఒక శానిటరీ ప్యాడ్. అంటే ల్యాండ్ ఫిల్లో విపరీతంగా అవుతుంది. అనంతపురంలో దాదాపు 2 లక్షల మహిళలు, దాంట్లో ఒక 70,000 మంది అన్న మెన్స్ట్రుయేటింగ్ మహిళలు ఉన్నారు. ప్రతి మహిళ 70,000 మహిళలు ప్రతి నెల దాదాపు 6 ప్యాడ్స్ వాడాలి. అంటే ఒకసారి లెక్కాచారాలు వేసాం, కోట్లల్లో మన డంప్ యార్డ్కి ఈ శానిటరీ ప్యాడ్స్ వెళ్తుంటాయి. సో ఆ ల్యాండ్ ఫిల్ని ఆపడం కోసమని ఈ బ్యాంబూ ప్యాడ్స్ అయితే 7వ నెల నుంచి అది భూమిలో కలవడం మొదలవుతుంది. ఓకే. బ్యాంబూ కూడా 7 మంత్స్ టైం, 7 మంత్స్ తీసుకుంటుంది అది కూడా. ఓకే.